ఏపీలో దళితుల రిజర్వేషన్లు రద్దు చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ ఆరోపించారు. దళితులందరూ క్రైస్తవులేనని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని, ఎస్సీలకు రిజర్వేషన్ రద్దు అనే నేరుగా చెప్పలేక ఆ విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఎవరి మత విషయాలు వారివని, దళితులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గుంటూరులో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ తిరువురు నియోజకవర్గంలో సుమారు 70,000 మంది దళిత క్రైస్తవులు ఉన్నారని, వారి తరపున సభలో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ఒక్క తిరువురులోనే 70,000 మంది దళిత క్రైస్తవులు ఉంటే ఏపీలో ఎంతమంది ఉంటారో అని వ్యాఖ్యానించారు. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కొలుకుపూడి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైట్, అసలు కొలుకుపూడి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు, ఇదొక వార్త. ఈ రెండో మాట అందరు వినాలి. ఒక కుట్రపూరితంగా, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా ఒక కుట్ర ప్రారంభమైంది, ఒక ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే. మొదటి విషయమేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు. ఇదేదో చింతాడ ఆనందకు సంబంధించిన సమస్య అనుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ గత కొన్ని రోజులుగా పదే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే అని. మొదటి అంశమేమో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ హోదా రద్దు. మరి దళితులందరూ క్రైస్తవులు అని పరిగణిస్తే దళితులందరూ రిజర్వేషన్ ఏమైంది అంటే పెద్ద కుట్ర, అసలు కుట్ర రిజర్వేషన్లు తీసేయాలని. డైరెక్ట్గా ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పే దమ్ము లేక, అని చెబితే పునాదులు కదులుతాయని తెలిసి దొంగదారిన దళితులందరి మీద క్రైస్తవులని ముద్రేసి రిజర్వేషన్లు రద్దు చేసుకుంటూ పోతే ఎవరు అడగలేరు, ఎవరు మాట్లాడలేరు అంటున్నారు, లేదా అనుకుంటున్నారు. సరే, దళితులు క్రైస్తవులు అయితే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే తప్పేంటి? దళితులు తమకు ఇష్టం వచ్చిన ఏ మతాన్నైనా ఆచరిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే అది తప్పు కాదు అని చెప్పటానికి నాకున్న ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ దేశ పౌరులకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మరి ఆ ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో రైట్, ఇదే అంశానికి డిబేట్తో మనతో పాటు పాల్గొనడానికి కోటిపల్లి అయ్యప్ప గారు, రాజకీయ విశ్లేషకులు మరియు అడ్వకేట్, కె రాజేష్ అనంతపురం జిల్లా నుంచి బీజేపీ అధ్యక్షులు, మరియు కుమార్ రాజా గారు కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్ ముగ్గురికి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మొదటగా అయ్యప్ప గారు మీరు చెప్పండి, కొలుకుపూడి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. రైట్. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. 1956 ఆగస్టులో జరిగినటువంటి ఆయన చిట్ట చివరి ఒక సమావేశంలో ఒక మాట అన్నారు, దళితులు ఎవరైనా అభివృద్ధి చెంది ఉంటే ఆ రిజర్వేషన్ ఫలాలు తీసుకోకుండా అనగారిన వర్గాలకి ఇస్తే దళిత సమాజానికి రిజర్వేషన్లు భవిష్యత్తులో అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఈ రోజున మీరు ఒక ప్రశ్న అడిగారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీరు ఎందుకు క్రైస్తవం స్వీకరించలేదు అని అడిగారు. ఆయన చెప్పింది ఒకటే,
నా శవం కూడా క్రైస్తవంలో కలదు. నేను ఇతర దేశాల యొక్క మతాల్ని నేను స్వీకరించను, అందుకే నేను బౌద్ధాన్ని స్వీకరించానని చెప్పారు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రెండో భార్య ఒక బ్రాహ్మణ స్త్రీ అండి. రైట్. ఆయన పూజల్ని అంటే ఆయన ఎప్పుడు కూడా హిందూ విశ్వాసాల్ని అగౌరవపరచలేదు. ఇదంతా కూడా రాజకీయ కుట్రలో కల్పితం అండి. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూయిజంలో ఉండేటువంటి మూఢత్వాలను మాత్రమే Right. ఖండించారండి. హిందూ మతాన్ని ఎప్పుడు ఆయన ఖండించలేదు. ఆయన భార్య ఇంట్లోనే పూజలు చేసేది, రెండో భార్య అన్ని జరిగాయి. కానీ ఎవరైతే రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఉన్నారో ఆయనే చెప్పారు, నా శవం కూడా క్రైస్తవంలో కలవదు అని చెప్పారు. మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 అనే 2 ఆర్టికల్స్ ఉన్నాయి. రైట్ సార్. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 341 ఆర్టికల్లో క్లియర్ కట్ గా చెప్పింది, భారతదేశంలో ఉండేటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీల్లో ఉన్నారో వారికి మాత్రమే రిజర్వేషన్లు అనుభవించేటువంటి హక్కు ఉంది. మిగతా వ్యక్తుల్ని ఎవరైతే ఉండరో వాళ్ళని బీసీ కింద, మైనార్టీ కింద గుర్తిస్తారు అని చెప్పింది. తర్వాత కాలంలో భారతదేశంలో ఉండేటువంటి సిక్కులు, బౌద్ధులకు కూడా అదే 341 ఆర్టికల్లో చోటు ఇవ్వడం జరిగింది. రైట్ సార్. ఇంకొక ప్రశ్న, 342 ఆర్టికల్ ఉన్నది. ఎస్టీ ట్రైబల్స్, వీళ్ళు ఎస్టీ ట్రైబల్స్ అనే వాళ్ళకి ఉండేటువంటి సంచార జాతులు, అలాగే గిరి పుత్రులు, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఎస్టీ ట్రైబల్స్ కింద మన భారత రాజ్యాంగం గుర్తించింది. వాళ్ళకి ఒక హోదా ఇచ్చిందండి. ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్స్ లో కులం అనేది ఉండదు కాబట్టి వారు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించినా అది కులం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించినా సరే వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పి 342 ఆర్టికల్లో రాసి పెట్టారు. రైట్. అట్లా మన భారత రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో ఆ హక్కుల ద్వారాగానే ఉంటుంది. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు రాజ్యాంగంలో ఎక్కడా కూడా అట్రాసిటీ చట్టం అనేది లేదండి. రైట్. ఆ తర్వాత కాలంలో ఓటు బ్యాంకింగ్ రాజకీయాల్లో 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టానికి అనేక మెరుగులు పెట్టుకురావటం, చట్టాన్ని రాజకీయ నాయకులు దుర్వినియోగం చేయటం, తద్వారాగా కొంతమంది నిజంగా అన్యాయానికి గురైపోయినటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగకపోవటం, రాజకీయ కబంధ ఆస్థాల్లో ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఒక బందీగా మారిపోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఈ అక్రమమైనటువంటి ఈ కేసులు బనాయించటం, ఇవన్నీ కూడా పరిపాటిగా మారినాయి. నిజంగా సభ్య సమాజానికి ఇలాగ కొంతమంది పెట్టేటువంటి తప్పుడు కేసుల వల్ల ఎస్సీ ఎస్టీ సోదరులు ఈ సమాజంలో కొంత వెనుకబాటుతనం ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్సీ ఎస్టీలు కేసులు పెడతారు అనే అపోహ వెళ్ళిపోయిందండి. నిజానికి ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరు కూడా ఇంటెన్షనల్ గా ఎవరి మీద పెట్టిన కేసులు కాదండి. ఇది రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి, ప్రలోభాలకు గురి చేసి, వాళ్ళు చదువుకోలేని వ్యక్తులను తీసుకొచ్చి మీరు ఒక సంతకం పెట్టండి అలా కేసులు పెట్టారు. ఇప్పుడు ఏదైతే పులికలపూడి చెప్తున్నారో, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుల్ని దేశ ప్రజలందరూ కూడా శిరసా వహించారు. అది ఎలా ఒక రాష్ట్ర ప్రభుత్వమో ఒక దేశ ప్రభుత్వం చెప్పలా. 1950వ సంవత్సరంలో ఇచ్చినటువంటి విధానంలో 341 ఆర్టికల్లో పొందుపరిచినటువంటి చట్టం ఈ రోజు కాదు కదండి, ఎప్పుడో ఎన్నో ఏళ్లుగా ఆ చట్టం ఉంది. ఈ రోజున భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ చట్టం మీదే సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే మీరు క్రిస్టియన్ అని రాయండి, మీరు హిందువులుగా లేరు కాబట్టి హిందువులుగా ఉంటే హిందూ అని రాసుకోండి. మనకి రిలీజియన్ అని ఒక కాలం పెట్టారు. ఆ రిలీజియన్ కాలంలో మీరు హిందూ అయితే హిందూ అని రాయండి, సిక్ అయితే సిక్ అని రాయండి, బౌద్ధ అయితే బౌద్ధ రాయండి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని రాయండి. కానీ హిందువులుగా ఉంటూ క్రిస్టియన్ ఆచారాల్ని అలాగే బాప్తిజం తీసుకున్నప్పుడు మీ మతాన్ని మీరు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. మత హక్కు భారత రాజ్యాంగంలో ఒక స్వేచ్ఛ అని చెప్పారు పుట్టుకలపూడి గారు. నేను అదే చెప్తున్నాను, భారత రాజ్యాంగంలో ఒక స్వేచ్ఛ అయినప్పుడు ఆ స్వేచ్ఛ చట్టాన్ని మీరు ఎందుకు పాటించట్లేదు? మీ సర్టిఫికేట్స్ లో ఎస్సీ హిందూ అని ఎందుకు రాసుకున్నారు? మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అనుకోండి, ఎస్సీ క్రిస్టియన్ అని రాసుకోండి, తప్పేముంది? భారత రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు కాదు మత స్వేచ్ఛ. కానీ మీరేమో క్రిస్టియన్ గా మీరు తీసుకుని
హిందూగా అడుగుతున్నారు. మీరు మీ హక్కుల కోసం మీరు పోరాడండి, తప్పులేదు. కానీ హిందూ మతం స్వీకరించకుండా ఈ క్రిస్టియన్ మతం స్వీకరిస్తే క్రిస్టియన్ అనే రాసుకోవాలి. మరి అది కూడా హక్కు అన్నప్పుడు మరి మీరు దాన్ని ఎందుకు పాటించట్లేదు? మీరు తీసుకున్నది ఒక మత స్వేచ్ఛ అనేది హక్కు అంటున్నారు. హక్కు ప్రకారం మీ సర్టిఫికెట్స్ లో మీరు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఇది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ రోజుకి కూడా 70 ఏళ్ల భారతావనిలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు వెనుకబాటుతనం ఉంది అనే దాన్ని నేను బలంగా నమ్ముతాను. వాళ్ళకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు కావాలి. ఎందుకు అంటే నేను చూస్తున్నటువంటి లెక్కలో దాదాపుగా ఒక 80% వరకు కూడా పార్షియాలిటీ అయితే లేదు, కానీ ఇంకా 20% పార్షియాలిటీ అయితే ఉందండి. ఎందుకంటే ఇంకా ఆలయాల్లోకి రానివ్వకపోవటం, వాళ్ళని కొంత దూరంగా పెట్టడం, రైట్. అసలు మనిషిని మనిషిగా చూడలేనటువంటి సమాజాన్ని వెలివేయాలని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి సమాజాన్ని మనం కోరుకోవాలి. అది చెప్పిందే సాక్షాత్తు ఆది శంకరాచార్యులు కూడా అది చెప్పారు, అన్నమాచార్యులు అది చెప్పారు, వీర బ్రహ్మేంద్ర స్వామి అది చెప్పారు. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రతి మనిషిని సమానంగా కొలిసినప్పుడు, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నప్పుడు, అన్ని జీవుల్ని సమానంగా చూసినప్పుడు అదే సమాజ స్థాపన, అదే దైవం, అదే మానవత్వం అని చెప్పారు. రైట్. కానీ ఇక్కడ కొంత పార్షియాలిటీ అయితే ఉన్నదండి. అది మటుకు నేను చెప్పాలి. ఎందుకంటే కొంత ఆలయాల్లోకి రానివ్వకపోవటం కొన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల కాదండి. కొన్ని చోట్ల ఆలయాల్లోకి రానివ్వకపోవటం, కొంత అస్పృశ్యత అనేది కొన్ని చోట్ల ఒక 20% ఉన్నదండి. అది మటుకు నేను ఒప్పుకుంటాను. కానీ 80% వరకు కూడా జనజీవన స్రవంతిలో ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాం, ఆయన క్యాస్ట్ అడగట్లేదు. రైట్. మనం యాక్చువల్ గా మేము నా చిన్నప్పటికి ఇప్పటికి చాలా పరిస్థితులు మారిపోయాయి. రైట్. మా పల్లెటూరులో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎవరైనా వివాహం చేసుకుంటే ఆ సామాజిక వర్గాలు మాత్రమే ఆ వివాహానికి వెళ్ళి భోజనం చేసేవారు. ఇప్పుడు పరిస్థితి రాను రాను మారిపోయింది. ఇప్పుడు ఏ సామాజిక వర్గం వారు వివాహానికి ఆహ్వానించినా మంచి మనసుతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళు కూడా మన వాళ్ళు అనుకునేటువంటి సమాజంలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే మన పెద్దలు ఎంతో మంది చేసినటువంటి కృషి వల్ల. రైట్. ఇట్లా జనజీవన స్రవంతిలో సమాధాన స్థాపన జరగాలంటే ప్రతి మనిషిని గౌరవించబడాలి, ప్రతి మనిషి చేయబడాలి. అదే కోరుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన విధానం ప్రకారం 80% జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి కొంత హిందువుల్లో కూడా వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ గా ఉండి హిందువులుగా చలామణి అయ్యి తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు అనేది. ఇప్పుడు కూడా నేను కూడా ఒక బాధితుడినే అండి, చెప్తున్నాను. రీసెంట్ గా, వెరీ రీసెంట్ ఆ టైంలో నేను అక్కడ లేను. నేను ఎక్కడో ఓ ఫంక్షన్ లో వివాహంలో ఉన్నాను. అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసరు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి డిఎస్పీ, ఆయన కూడా తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే నేను హైకోర్టుకి వెళ్ళి రిట్ చేసి నేను అతను కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అని అంటే నేను ఎందుకు అది చెప్పవలసి వస్తుందంటే, ఇట్లా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరిచినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆనంద్ పాల్ గారి విషయం ఎందుకు బయటకు వచ్చింది? ఆయన తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు కాబట్టి, ఆయన ఒక చర్చి నిర్మాణంలో ఒక చర్చిలో పాస్టర్ కాబట్టి అతని క్యాస్ట్ ని చెప్పవలసి వచ్చిందండి, అతన్ని మతాన్ని చెప్పవలసి వచ్చింది. అంతవరకు కోర్టులో ఫైట్ చేసేదాకా డైరెక్ట్ గా ఎవరు మతాన్ని ఎవరి కులాన్ని ఎవరు చేయరండి. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడే ఆ తప్పుడు కేసుల్ని నిలువరించాలి అంటే ఎస్సీ ఎస్టీ సోదరులే, నేను ఇలాంటి ఎవరైనా వాళ్ళకి తెలిసింది తప్పుడు కేసు పెట్టారనుకోండి వాళ్ళే ప్రతిఘటించాలి. ఇప్పుడు కొట్కలపూడి గారు కూడా ఎలక్షన్ ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కూడా ఆయన హిందూ అని రాసుకున్నారండి. మరి ఆయన ఈ రోజున కన్వర్టెడ్ క్రిస్టియన్ గా ఆయన చలామణి అవుతూ హిందూగా రాసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమే కదా. మీకు మత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మీ మతంలో మీరు ఎస్సీ హిందూ క్రిస్టియన్ అని ఎందుకు రాసుకోలేకపోయారు? బీసీ కింద ఎందుకు సర్టిఫికేట్ పొందలేకపోయారు? అంటే భారత రాజ్యాంగంలో అనేక మార్పులు జరిగాయండి. భారత రాజ్యాంగంలో ఆ లెక్కనైతే అంబేద్కర్ గారు ఇచ్చింది 5 సంవత్సరాల రిజర్వేషన్ అండి. రాజ్యాంగం ఆయన ఆశయాలు గౌరవించాలంటే రాజకీయ నాయకులు పెంచుకుంటూ పోయారు తప్ప 5% రిజర్వేషన్లే ఇచ్చారు. 5 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి, ఈ సమాజ స్థాపన జరగాలన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పెంచుకుంటూ పోతున్నారు. కొత్త క్యాస్టులకి రిజర్వేషన్లు ఇస్తారు, ఉన్న క్యాస్టులకి రిజర్వేషన్లు తీసేస్తున్నారు. అలా రకరకాల ధోరణులు రాజకీయ నాయకుల్లో కనబడుతుందండి. ఈ రోజుకి కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వాళ్ళకి రావట్లేదు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇంకా ఎస్సీ ఎస్టీ ప్యాటర్న్లో
వాళ్ళకి రోడ్లు లేవండి, సరైన డ్రైన్ నిర్మాణాలు లేవు. ఇటువంటి అభివృద్ధి కోసం మాట్లాడండి, ఫైట్ చేయండి. ఎంతసేపు కులాలు మతాలు వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందించండి. ఇప్పుడు గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేవు, వాటి గురించి మాట్లాడండి. ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏదైతే కనీసపు వసతుల్లో కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేయాలి తప్ప ఇటువంటి మతాలు కులాల మీద మన ప్రస్తావనలు తీసుకురాస్తే అది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. అలాగే పొట్టిలపూడి ఏదైతే చెప్తున్నారో అది రాజ్యాంగం నుంచి వచ్చిందే తప్ప స్వతహాగా ఈ రోజున ఏ కూటమి ప్రభుత్వం పెట్టలేదు, ఎన్డీఏ ప్రభుత్వం పెట్టలేదు. 1950 నుంచి ఉంది, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉంది, ఈ రోజు కొత్తగా పెట్టింది కాదు కదండి. ఆయన ఏంటంటే ఇటువంటి అంశాల వల్ల ప్రజల్లో ఆయన హిందూ సమాజాన్ని ఒకవైపు, క్రిస్టియన్ సమాజాన్ని ఒకవైపు రెచ్చగొడుతున్నారండి. అటువంటి రెచ్చగొట్టే ధోరణులు వద్దు. మీకు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం ఫైట్ చేయండి మీ హక్కుల కోసం, తప్పులేదు. కానీ దళితులు వెనకబడితేనూ ఉన్నారు, వారి వెనకబడితనానికి కావాల్సినటువంటి అభివృద్ధి వైపు మీరు మాట్లాడితే మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా ఇంకా మిమ్మల్ని గౌరవిస్తామండి. ఇటువంటి వాటి వల్ల ఉపయోగం లేదు. నిజంగా చెప్తారండి, ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఒక డ్రాప్ అవుట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నదండి. ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఫీజులు కట్టలేక, నేను చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయలేక, వాళ్ళ రోజువారీ కూలీ జీవన విధానంతో అనేక మంది చదువుకోలేనటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు నా ఫ్రెండ్స్ లో ఉన్నారండి. మరి అటువంటి వారి కోసం మిమ్మల్ని చట్టసభలకు పంపించారు. వారి వెనకబడితనం గుర్తించండి, వాళ్ళ గ్రామాల్లో రోడ్లు వేయండి, వాళ్ళని గౌరవంగా వాళ్ళ ఇల్లులు లేనటువంటి కట్టించండి, గురుకుల పాఠశాల డెవలప్ చేయండి, ఏపీఎస్సి ద్వారా ఎస్సీ ఎస్టీలకి శిక్షణ తరగతులు నిర్వహించేలాగా వాళ్ళకి అంబేద్కర్ గారి స్టడీ సర్కిల్ అనేది ఒకటి ఉండేది ఇప్పుడు లేకుండా పోయిందండి. ఇవన్నీ చేయండి, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని పైకి తీసుకురండి, చదువుకునే విధంగా ప్రోత్సహించండి. ఇటువంటి వాటి వల్ల కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు రెచ్చగొట్టడం వల్ల దానివల్ల ఏం ఉపయోగం లేదండి. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అధికార పార్టీలో ఉంటున్న ఒక ఎమ్మెల్యే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? వేణుగోపాల్ రెడ్డి గారు వినిపిస్తుందా? రాజేష్ అండి. రాజేష్ గారు చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలు కుమార్ రాజా గారికి, అయ్యప్ప గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా దళిత క్రిస్టియన్ అనేది ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంకా మతం మారినాక ఇంకా ఆయన దళితుడు ఎట్లయితాడు, క్రిస్టియన్ అయిపోతాడు. ఈ పదమే వాడడమే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. దళిత క్రిస్టియన్ అనేది మనం 1950 రాజ్యాంగం ప్రకారము 341 ఆర్టికల్ ప్రకారము మతం మారిన వెంటనే ఆ హోదా, ఎస్సీ సర్టిఫికేట్ హోదా రద్దవుతుంది. తాజాగా సుప్రీంకోర్టు అదే గైడ్ లైన్స్ ఇచ్చింది, అదే మనం చూసాం. దానికి అనుగుణంగా వీళ్ళు స్వేచ్ఛగా బతకాలా, మేము స్వేచ్ఛగా ఉండాలా, మా మతం మాది అన్నప్పుడు మీకు ఇంకా మతమే మారినప్పుడు మీరు కులం పట్టుకొని ఇంకెందుకు మీకు రిజర్వేషన్లు ఎందుకు? మీ ఎంతకు మీరు యథేచ్ఛగా మత మార్పులు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇది ఇప్పుడు పెట్టింది కాదు, ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ కావు. చాలా మంది వదులుకున్నారు, మేము మతం మారినాం, మాకు వద్దు, మేము బీసీసీ కిందే ఉంటాము అని చాలా మంది వదులుకున్నారు. కానీ ఈ మధ్యలో మతాలు మారే వాళ్ళు ఏం జరిగిందంటే, ఎస్సీ సర్టిఫికేట్ అలాగే ఉండాలి, సర్టిఫికేట్లో ఎస్సీ ఈ హిందూ అని అలాగే ఉండాలి, కానీ ఫలాలన్నీ అనుభవించాలి మతం మారిన. అట్లా కాదు కదా, మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. ఇప్పుడు చట్ట పరిధిలోకి వెళ్ళింది, కోర్టు డైరెక్షన్ చేసింది, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, అవన్నీ మేము ఒబే చేస్తాము, మేము చెప్పినట్లే జరగాల. ఇంకా మేము ఈ దేశాన్ని ఇంకా ఏం చేయాలనుకున్నారు? దళిత క్రిస్టియన్, దళిత ముస్లిం ఇలాంటి పదాలకు చోటు లేదు, తావు లేదు భారత రాజ్యాంగంలో కానీ మన హిందూ దేశంలో మన ప్రకారము. ఎందుకు దాన్ని పదే తెచ్చి ఇదేదో కుట్ర జరిగిపోతుంది? ఈ కుట్ర ఎందుకు కుట్ర? ఈ పొద్దు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ 79 సంవత్సరాల్లో ఎవరు తీయాలనుకున్నారు? అందరికీ సమాన. ఈ పొద్దు ఆ రోజు రాజ్యాంగంలో రాసిన ప్రకారము, అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రకారం వెనుకబాటుతనం ఉంది కాబట్టి ఆ వెనుకబాటుతనాన్ని పారలదోలే వరకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆ రోజు సుస్పష్టంగా ఉంది. కానీ ఇంకా అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో అని రాజకీయ నాయకులు కానీ దేశ ప్రధానాలు కానీ గుర్తించి అలాగే రిజర్వేషన్లు కంటిన్యూ చేస్తున్నారు. ఎవరికి తీసే ఉద్దేశం లేదు, దీంట్లో ఎటువంటి కుట్రలు లేవు. ఎప్పుడు ఏ ప్రధాని కానీ లేకపోతే ఈ గతంలో ఉన్న ప్రధానాలు కానీ ఎవరు రిజర్వేషన్లు తీసేస్తాము అని ఎవరు అనలా. ఎందుకంటే ఇంకా సామాజిక అసమానతలు గ్రామాల్లో
ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి, వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మార్పు రావాలనేది మేము కోరుకుంటాం. ఇంకా మార్పు రావాలా, వాళ్ళు కానీ సమాజంలో అందరితో పాటు సమానంగా జీవించాలా అనేదే మా యొక్క ఉద్దేశం. అంతేగాని దీని మీద వీళ్ళు స్వేచ్ఛగా మతాలు మారి మతాన్ని వేరే మతాన్ని ప్రోత్సహిస్తూ యథేచ్ఛగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా రోడ్లకు చర్చిలు కట్టుకోవడము, లేకపోతే పర్మిషన్ లేకుండా ఈరోజు పోయి గ్రామాల్లో మత ప్రచారాలు చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఒక ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుంది. ఎవరి మతం వాళ్ళ గొప్పది, దాన్ని అన్నిటినీ మేము ఏకీభవిస్తాం. ఎవరి మతం వాళ్ళ గొప్పది, వాళ్ళు ఎక్కడ చేసుకోవాలా ప్రచారము, గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకునే రైట్స్ ఎవరిచ్చారండి? గ్రామాల్లో ప్రలోభ పెట్టడానికి మీకు ఎవరిచ్చారండి? సామాన్యుల్ని ఈరోజు ఎంత ప్రలోభ పెట్టి మతం మార్పు చేస్తున్నారు, అవన్నీ ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు హక్కు? వీళ్ళన్నిటికీ ఏమన్నా మాట్లాడితే ఇది వేరే రకంగా కుట్ర కోణం ఉంది, లేకుంటే ఘర్షణ వాతావరణానికి దారి తీయడము మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో అందరూ బతికే సమాన హక్కులే ఉన్నాయి, ఎవ్వరికి ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇది రాజ్యాంగంలో పొందపరిచినవి, లేకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ లోనే మనము ఈరోజు దీని మీద మాట్లాడుతున్నాం. దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటము అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుంది. కానీ మతాల పరంగా, కులాల పరంగా చిచ్చు పెట్టడమే ఈ మాటలకు నా సమాధానం అదే. మతాలకు కులాలకు మధ్య చిచ్చు పెట్టడం మంచి సాంప్రదాయం కాదు. ఈ దేశంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని వర్గాలున్నా, వర్ణాలున్నా ఈ రోజుకి అన్నదమ్ముల మాదిరే మనం జీవిస్తున్నాం. మనలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ స్వార్థం కోసం ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీడియా ముఖ్యంగా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ఈ సమాజానికే హానికరమని నేను చెప్పగలను. రైట్, కుమారరాజు గారు చెప్పండి, కొలుకపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేసే ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు, దానిపైన ఏమంటారు? నమస్కారం అండి. మీకు అలాగే తమ్ముడు అయ్యప్ప గారికి, మరొక తమ్ముడు రాజేష్ గారికి. ఈ డిబేట్ లో వారిద్దరు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా అశాంతం విన్న తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను అని. ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలి. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను అని ఒక నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు అని చెప్పేసి అంటే దాని వెనకాల ఎంత కుల వివక్ష, ఎంత మానసిక సంఘర్షణ, ఎన్ని రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు, లేదంటే మతపరంగా మార్పులు చేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేయాలి అనేటటువంటి మాటలు ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కొంతమంది పెద్దలు సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తీసేయాలనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తీసేయాలనేటటువంటి వాదన దేనికి? అలాగే ఈవేళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఒక సందర్భంలో పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది, జై శ్రీరామ్ అనుకోండి మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఏ రకమైనటువంటి మాటలు ఇవి? నేను ఒక మాట చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను అని చెప్పేసానంటే హైందవ మతంలో ఉండేటటువంటి ఏవైతే వివక్షాపూరితమైనటువంటి కారణాలు ఉన్నాయో వాటన్నిటిని తీవ్రంగా నిరసించాడు ఆయన. ఇంకొక మాట చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో సోదరులు అయ్యప్ప గారు చెప్పినట్టుగా ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 గిరిజనుల కోసం, ఆదివాసీ సోదరుల కోసం పెట్టినటువంటి ఆర్టికల్. గిరిజనుల్లో కుల వివక్ష లేదన్నారు, తప్పండి. అది గిరిజనుల్లో కులాలు ఉన్నాయి. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కొండరెడ్లు ఉన్నారు, కొండకాపులు ఉన్నారు, ఇతరత్ర కులాలు ఉన్నారు. అక్కడ వాల్మీకులు ఉన్నారు. వాల్మీకుల్ని కొండరెడ్లు కానీ, కొండకాపులు కానీ, ఇతర కులాలు ఎవరు కూడా దగ్గర రానివ్వరు. అదొకటి తెలుసుకోవాలి. రెండవది
ఈవేళ గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితి, స్వాతంత్రం వచ్చింది, 79 సంవత్సరాలు గడిచాయి, రిజర్వేషన్లు ఇంకా ఎందుకు 5 సంవత్సరాలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు, ఇంకా ఎందుకు అనేటటువంటి మాట పెడుతున్నారు. మీరు ఒక్కసారి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి. ఇంకా 2 క్లాసుల విధానం ఉంది, ఇంకా కుల వివక్ష ఉంది, ఇంకా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో కథవా గురించి చెప్పుకుంటాం, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, బీహార్లో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి, అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మనం చూస్తే, నిన్నే సోషల్ మీడియాలో చూశాను నేను. తమిళనాడులో ఒక దళిత యువకుడు మోటార్ సైకిల్, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ కొనుక్కొని మెయిన్ రోడ్లో వెళ్తా ఉంటే, మా ఎదురుగుండా నువ్వు మోటార్ సైకిల్ కొనుక్కొని మోటార్ సైకిల్ మీద వెళ్తావని అతను 2 చేతులు నరికేశారు అనేది నేను చూశాను. నేను ఏంటి పరిస్థితి? 1989 అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. దుర్వినియోగపరుస్తున్నారు అనేటటువంటి దానికి సంబంధించి రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోటో, లేదంటే మరొక పెద్దల ప్రోత్సాహంతోటో కొన్ని తప్పుడు కేసులు పెడతా ఉండొచ్చు. వాటిని తీవ్రంగా గ్రహించాల్సిందే. కానీ ఇక్కడ వాస్తవంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు, ఎక్కడో మనం టౌన్లో కూర్చొనో లేదంటే సిటీలో కూర్చొనో చూస్తున్నటువంటి పరిస్థితులు వేరు. దళిత యువకుడు, ఉత్తరప్రదేశ్లో ఒక వార్త చూశా. దళిత యువకుడు గుర్రం మీద ఊరేగుతూ ఉంటే వివాహ సందర్భంగా అతన్ని గుర్రం మేంచి లాక్కొట్టారు. ఎందుకు కొట్టాలా? దళితుడు గుర్రం ఎక్కకూడదా? దళితుడు మోటార్ సైకిల్ ఎక్కకూడదా? ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి రాజ్యాంగంలో రిజర్వేషన్లు, లేదంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉండాల్సిందే. ఇకపోతే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది ఉన్నంత వరకు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా కానీ కుల వ్యవస్థలో వివక్ష పోదు. దళితుడు క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన అతనికి ఉన్నటువంటి మాల కులమో, మాదిక కులమో, లేదంటే రెల్లి కులమో ఏది పోదు. పోతుందని ఎవరు చెప్తున్నారు? అతనికి BCC ఇచ్చారు కదా అంటున్నారు. BCC అనేది ఒక కులాన్ని క్రియేట్ చేశారు కదా, అది కూడా కులమే కదా. క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇండియన్ క్రిస్టియన్ అయితే OC అన్నారు, అంటే క్రైస్తవులు అయితే BCC అన్నారు. ఇండియన్ క్రిస్టియన్ అని సర్టిఫికెట్లో రాసుకుంటే OC అని చెప్పేసి అని, అగ్ర కులానికి చెందినోడు అని చెప్పేసి అని అగ్ర కులస్తులు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోరే. అగ్ర కులస్తులు మాతో పాటు సరిసమానంగా లేదంటే కార్యక్రమాల్లోనూ, వివాహాలకు సంబంధించి ఇతరత్ర కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొనెవరే. BCC అనేటటువంటి ఒక కులాన్ని మళ్ళా ఎందుకు ఆబద్ధిస్తున్నారు? కుల వ్యవస్థనే రద్దు చేయండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ జాతీయపరం చేయండి. దళితులకు ఉన్నటువంటి ఆస్తులు, అగ్ర కులాలకు ఉన్నటువంటి ఆస్తులు, ఇతర కులాలకు ఉన్నటువంటి ఆస్తులు, భూమిని జాతీయం చేయండి, ఆస్తులు జాతీయం చేయండి, కుల వ్యవస్థను రద్దు చేయండి. ఇది చేయకుండా కేవలం దళితులు మతం మారారు కాబట్టి మీరు దళిత క్రైస్తవులు రిజర్వేషన్ అర్హులు అంటున్నారు. మరి మనం ఎందుకండి విదేశాలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళు కడుతున్నాము? మనం ఎందుకండి ఇతర దేశాలకు వెళ్ళి ఇస్కాన్ అనేటటువంటి సంస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ తెల్లవాళ్ళందరినీ మన మతంలోకి మారుస్తున్నాము? ముందు దీనికి సమాధానాలు వెతకాలి. ఇంకొకటి ముఖ్యంగా నేను మనవి చేసేది సోదరులిద్దరికీ కూడా, ఈ దేశంలో ఇంకా 79 సంవత్సరాలు కాదు, ఇంకా 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కుల వ్యవస్థ అనేది మన సమాజంలో అంతర్భాగము. ఇది ఎప్పటికీ పోదు. కుల వివక్ష అన్నది రూపాంతరం చెందింది అంతే, వివక్ష మారలేదు, రూపాంతరం చెందింది. నేను ఉదాహరణకి నేను SC మాల, నేను నా మానపల్లిలో జీవిస్తున్నాను. నేను నా మానపల్లిలో జీవిస్తున్నాను, నేను నా మానపల్లిలో నివసిస్తున్నాను. నేను రోడ్డు అవతలకి వెళ్ళిన తర్వాత అగ్ర కులాస్తులు ఎవరో కూడా ఈవేళ ఉన్నటువంటి చట్ట పరిరక్షణలో నన్ను హేళన చేయలేకపోవచ్చు. రాజకీయ వివక్షను నేను అనుభవిస్తున్నాను. అదో రకమైనటువంటి వివక్ష. కుల వివక్షతో పాటు రాజకీయ వివక్ష, ఇన్ని రకాల వివక్షల్ని దాటుకొని ఇవన్నీ కళ్ళారా చూశాడు కాబట్టి అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అన్నాడు ఆయన.
ఈ దేశంలో ఉన్నటువంటి మరొక విషయం మాట్లాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల కోసం పోరాటం చేస్తూ, నిమ్న జాతికి సౌకర్యాల కోసం పోరాటం చేస్తూ 1932లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరు కావాలని చెప్పేసి అని బ్రిటిష్ వారిని కోరితే, ఆ వేళ ఆయన్ని రౌండ్ టేబుల్ సమావేశానికి అతను పిలవద్దని చెప్పేసి అని ఈ దేశం నుంచి ఎన్నో రకాలైనటువంటి మెసేజ్లు పంపించారు. అది వివక్ష కాదా? అయినప్పటికీ ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, ముందు నా దేశానికి స్వాతంత్రం కావాలా, ఆ దేశంలో ఉన్నటువంటి నా కులస్తులకు స్వాతంత్రం కావాలని చెప్పేసి అని అడిగాడు. రికార్డులు పరిశీలించండి. అతన్ని ఒక మేధావిని ఇవాళ పొగుడుతున్నాం, రాజ్యాంగాన్ని రచించాడు అంటున్నాం. తర్వాత ఇదే రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో మతం గురించి మాట్లాడే హక్కు కానీ, ఆర్టికల్ 25లో ఏ మతానైనా అయినా స్వీకరించేటటువంటి స్వేచ్ఛ కానీ ఉంది. మరి వీటన్నిటినీ కాదని దళితుడు తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరిస్తే అతన్ని ఎందుకు బీసీసీ అంటారు? బీసీ అనేది ఒక కులం కదా. అలాగని బీసీలో ఉన్నటువంటి మిగతా ఏబిసిడిగా ఉన్నటువంటి కులాలన్నీ కూడా బీసీసీ కులస్తుల్ని దగ్గరికి చేరదీస్తారా? చాలా రకమైనటువంటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏదైతే సుప్రీంకోర్టు వారు ఉన్నారు, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టులో నాకు అయ్యప్ప గారికి తెలియదు కాదు, ఆయన అడ్వకేటు, ఆయన కూడా మా ఊరి వారి అల్లుడే, అన్నవరం గ్రామానికి చెందినవారు. వారికి తెలుసు సుప్రీంకోర్టులో బెంచ్లు ఉంటాయి కదండి. అవును సార్. ఇద్దరు జడ్జిల బెంచ్లో ఈవేళ జడ్జిమెంట్ వచ్చింది. 5 జడ్జిల బెంచ్ ఉంటుంది, 7 జడ్జిల బెంచ్ ఉంటుంది, 9 జడ్జిల బెంచ్ ఉంటుంది. ఈవేళ 15 రివ్యూ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ ఇష్యూ మీద. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ముందు రంగనాథ మిశ్రా కమిషన్ వేశారు. ఏదైతే బౌద్ధుల్ని సిక్కుల్ని ఎస్సీ సౌకర్యం వర్తిస్తుందని చెప్పినటువంటి పరిస్థితుల్లో రంగనాథ మిశ్రా కమిషన్ తర్వాత ఈవేళ కేజీ బాలకృష్ణ మిషన్ గారి కమిషన్ నడుస్తూ ఉంది. కేజీ బాలకృష్ణ గారి కమిషన్ ఇటీవల కాలంలో మళ్ళీ జూన్ నెల వరకు పొడిగించారు. ఆయన రిపోర్టు పార్లమెంట్కి ఏం సమర్పిస్తారో చూడాలి కదా. సుప్రీంకోర్టు వారు ఇద్దరు జడ్జిలు ఇచ్చినటువంటి దాన్ని ఛాలెంజ్ చేస్తూ రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఇద్దరు జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఫైనల్ కాదు కదా. దీన్ని ఆసరాగా చేసుకొని ఒక పర్టికులర్గా దళితుల్ని టార్గెట్ చేస్తూ, దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు 1947లో మన దేశం స్వాతంత్ర్యం సంపాదించుకునే క్రమంలో పాకిస్తాన్తో పాటు ఆ వేళ దళితిస్తాన్ అని చెప్పేసి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ చేసి ఉంటే పరిస్థితి ఏమై ఉండేది? ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఆ దిశగా దళితులు ఆలోచన చేయాలేమో అనేటటువంటి పరిస్థితి కూడా దళితుల్లో ప్రశ్న వస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 20 నుంచి 30 కోట్ల మంది దళితులు ఉంటే వాళ్ళందరూ ఇదే రకమైనటువంటి స్వేచ్ఛ కావాలనుకుంటే పరిస్థితి ఏంటండి? కాబట్టి నేను ముఖ్యంగా ఎవరైతే ఈ సుప్రీంకోర్టు జడ్జి మీద వీళ్ళకు ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయాలా, దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేయాలా, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం అయిపోతుంది, వాటిని రద్దు చేసేయాలా అంటే ఆ రక్షణ చట్టం ఉంది కాబట్టి దళితులు మనగలుగుతున్నారు, వీధుల్లో తిరగగలుగుతున్నారు, చదువుకోగలుగుతున్నారు, ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. ఆ చట్టం కానీ లేకపోతే కదువా లాంటి సంఘటనలు, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, లేదా బీహార్లో జరుగుతున్నటువంటి దమనకాండ, లేదా కారంచేడు, నీరుకొండ, పాదిరికొప్పంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అత్యాచారాలు, హత్యలు మరిన్ని పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో చట్టం ఉంది కాబట్టి, చట్టాన్ని బేస్ చేసుకుని చట్టం ఉంది కాబట్టి, చట్టం రక్షణ కవచంగా ఉంది కాబట్టి దళితులు తిరగలుగుతున్నారు. స్వేచ్ఛగా మతం, లేదంటే స్వేచ్ఛగా హిందువు అయితే హిందువు, దళిత క్రైస్తవుడు అయితే దళిత క్రైస్తవుడు, మరొక బుద్ధిస్ట్ అయితే బుద్ధిస్టు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు. వాడు దళిత క్రైస్తవుడైనా, దళిత బుద్ధిస్ట్ అయినా, దళిత హిందువు అయినా కానీ ఈ దేశంలో, ఈ సమాజంలో వివక్ష పోనే లేదు. వివక్ష పోవాలంటే
ముందు కుల వ్యవస్థ రద్దు చేయండి. మీకున్నటువంటి వందలాది ఎకరాలు, వేలాది కోట్లు ఆస్తుల్ని జాతీయపరం చేయండి, జాతీయ ఆస్తిగా పరిగణించండి, కుల వ్యవస్థను రద్దు చేసేయండి, రిజర్వేషన్లు రద్దు చేసేయండి, అన్నీ కూడా చేసే. రైట్ అయ్యప్ప గారు ముఖ్యంగా మనం చేసేది చెప్పండి. ముఖ్యంగా మనం చేసేది ఒకే ఒక మాట, దళితులకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. దళితులకి ఇచ్చినటువంటి రాజకీయ రిజర్వేషన్లో ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడేటటువంటి వ్యక్తిని ఆ గ్రామంలో ఉండేటటువంటి పెత్తందారులు కానీ పెద్దలు కానీ ఎంపిక చేస్తారు. రైట్. వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తిని పెట్టుకుంటారు. వాళ్ళు పదవి పాపం పేరుకి పదవి చేస్తారు తప్ప సీట్లో పెద్ద ఆయన కూర్చుంటారు, కిందనేమో ఆ దళిత సర్పంచ్ కూర్చుంటాడు. ఈ పరిస్థితులు ఎన్ని చూడలేదు మనం. అది రాజకీయ వివక్ష కాదా? ఒక ఎంపీపీ చేసినటువంటి వ్యక్తి పదవి అనిపించడానికి, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈవేళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కొలుగుపూడి శ్రీనివాస్ కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుచేత? ఒక్క మాట అండి, ముగిస్తాను నేను. ఎందుచేత? ఈ దేశంలో రిజర్వేషన్లో పోటీ చేసినటువంటి వ్యక్తులైనా, రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులైనా, లేదంటే సమాజంలో తిరుగుతున్నటువంటి దళితులు, దళిత క్రైస్తవులైనా ఈ సమాజంలో మరి ఈ రకమైనటువంటి అంతరాలు ఉన్నంత వరకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రిజర్వేషన్లు ఎత్తేయండి, ఎవరు వద్దన్నారు? కుల వ్యవస్థ రద్దు చేసేయండి, ఎత్తేయండి రిజర్వేషన్లు. అంటే దళితుడు ఈ దేశంలో ఒక మతాన్ని స్వీకరించేటటువంటి స్వేచ్ఛ లేదా? దళితుడు ఈ దేశంలో తన స్వేచ్ఛగా మతం గురించి కానీ దేవుడి గురించి కానీ మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఆది శంకరాచార్యులు గారి గురించి అయ్యప్ప గారు ఎత్తారు. ఆది శంకరాచార్యుల గురించి, వారి గురించి ఒక మాట మాట్లాడాలి. ఆయన చండాలుడు వేషంలో, లేదంటే ఒక దళితుడు వేషంలో వెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సవర్ణ హిందువులు ఎదురొచ్చి చండాలుడు ఎదురొస్తున్నాడని చెప్పేసి అని వాళ్ళు ఇబ్బంది పడినటువంటి పరిస్థితిలో ఆ శంకరుడు ఆది శంకరాచార్య రూపంలో వచ్చి, ఒరే బాబు మనుషులందరూ ఒకటే అని చెప్పినటువంటి చరిత్ర మనం చూడలేదా? శ్రీరామచంద్రుడికి విద్య నేర్పించినటువంటి విశ్వామిత్రుడు శంభుకుడు అనేటటువంటి ఒక శూద్ర జాతి, బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి తపస్సు చేస్తా ఉంటే, శూద్రుడు తపస్సు చేయడానికి వీలు లేదని చెప్పేసి అని అతను శిరస్సును ఖండించి అది మళ్ళా భూమి మీద పడితే అంటైపోతుందని చెప్పేసి అని సముద్రంలో పడగొట్టమని చెప్పేసి అని విశ్వామిత్రుడు చెప్పలేదా? ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నంత వరకు కూడా, ఈ రకమైనటువంటి చట్టాలు, ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఆర్టికల్స్, ఇంకోటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నా కానీ ఎక్కడా దాడులు, అత్యాచారాలు ఆగట్లేదు. ఇకపోతే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఆల్ దళిత్స్ ఆర్ క్రిస్టియన్స్ అని వారు చెప్పారు. క్రిస్టియన్ అని చెప్పేసి అని రాసుకుంటే వాళ్ళు అగ్ర కులస్తులు అవుతారండి. ఇండియన్ సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అయితే ఓసీ కులస్తులు అవుతాడు. సర్టిఫికెట్లో కన్వర్టెడ్ క్రిస్టియన్, దళిత క్రిస్టియన్ అంటే బీసీ కులస్తుడు అవుతాడు. అక్కడ కులం ఎక్కడ పోయింది? అక్కడ కులం మన సమాజంలో ఒక భాగం అయిపోయింది. ముందు ఆ కుల వ్యవస్థను రద్దు చేయండి, తద్వారా రిజర్వేషన్లు ఎత్తేయండి, ఆస్తులు జాతీయం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, వందలాది ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకరు భూస్వామి ఉంటాడు, కనీసం సెంటి భూమి లేనటువంటి పేదవాడు కూడా ఉన్నాడు. సెంటి భూమి లేని పేదవాడి గురించి ఎవరు ఆలోచించరు కదా. అందుకని ఆస్తులు జాతీయం చేసేసి ఉన్నటువంటి కుల వ్యవస్థను రద్దు చేసేస్తే ఈ రిజర్వేషన్లు ఎవరికి కావాలి? ఎత్తిపడేయండి, చట్టాలు తీసేయండి. ఈ దేశంలో సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తొలగించాలనేటటువంటి ఉద్దేశం ప్రారంభమైనప్పుడే రిజర్వేషన్లు రద్దు చేయాలనేటటువంటి దానికి అంకురార్పణ జరిగింది. దాన్ని ఈ రకంగా చూపిస్తా ఉన్నారు. రైట్ అయ్యప్ప గారు చెప్పండి. బీసీసీ అనే దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారంటున్నారు, చెప్పండి. నేను కుమార్ రాజా గారు మా బంధువే అండి. రైట్ సార్. నేను ఒకటే చెప్తానండి. యాక్చువల్గా ఓ విషయం అయితే నేను చెప్తానండి. కుమార్ రాజా గారు కాయిన్ కి ఒకవైపు మాత్రమే మాట్లాడారు, మరి రెండో వైపు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందండి. గ్రామీణ ప్రాంతాల్లో నేను ఒక లాయర్గా నేను చూస్తున్నటువంటి రోజుల్లో ఈ క్రమంలో అనేక మంది అండి సెటిల్మెంట్లు చేయటం, దందాలు చేయటం,
ఇల్లులు అద్దెకిస్తే ఖాళీ చేయించిన ఒప్పుకోవడం, ఇవన్నీ ఏమంటే ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీని తీసుకొస్తే అందులోకి ఒక బ్యాచ్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు వాళ్ళని వాడుకోవడమే. ఈ రకమైనటువంటి వ్యవస్థల వల్ల తప్పుడు ఎస్ఐ ఎస్టీ కేసులు పెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీలని సమాజానికి దూరం చేస్తుంది రాజకీయ నాయకులండి. నేను మా పెరవలి అనే ఒక గ్రామం ఉన్నదండి, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఎందుకంటే జరిగింది. అక్కడ ఒక విఆర్ఓ గారు తన ఇంటిని అద్దెకిస్తే ఒక రైల్వే ఎంప్లాయీకి, అతను ఎస్సీ సామాజిక వర్గం అయితే ఆ ఇంటికి అతనే అన్ని పుట్టించేసి చివరికి ఎస్ఐల మీద సిఐల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆ ఇల్లు ఖాళీ చేయకుండా ఇల్లు నాదే అని చెప్పి దౌర్జన్యం చేసి అట్రాసిటీ కేసు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే అవి కూడా చూడాలండి. అంటే కులం లేనటువంటి వ్యవస్థని మనం ఎలా అయితే కోరుకుంటున్నామో ఇప్పుడు ఈ విషయాలను కూడా మనం రెండో వైపు కూడా కాయిన్ చూడాలి. చాలా వరకు కూడా ఒక 70-80% కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు, అట్రాసిటీ కేసులు ఫేక్ కేసులు పెడుతున్నారండి. దీని మూలంగా నిజంగా దానివల్లే కదా బాబు, దానివల్లే కదా అదే బీజేపీ ప్రభుత్వం 1989 ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని సవరించాలనేటటువంటి ఆలోచన చేసింది. దాని సుప్రీంకోర్టు లలిత్ గారు ఇతరత్ర జడ్జిలందరూ కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి సమూలంగా మార్పు చేయాలంటే కదా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. ఒక మాట అన్నారు, విచిత్రమైనటువంటి సంఘటన ఈ దేశంలో ఉంది. సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు అనిత గారు దళిత సామాజిక వర్గానికి చెందితే ఆవిడ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు తప్పుడు కేసు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు ఈ దేశంలో. అది ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు, దాని కులాన్ని కాపాడించొద్దు. అదే నేను చెప్తున్నానండి, ఆవిడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ప్రజెంట్ పనిచేస్తున్న హోంమంత్రి గారి మీదే ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తులే మళ్ళీ ఆవిడ మీద అట్రాసిటీ కేసులు పెట్టారు అంటే అది తప్పుడు కేసు. ఆవిడ పాదయాత్ర చేస్తుంది. ఇటువంటి వాటిని ఖండించవలసిన అవసరం ఓ పెద్దలుగా మీ మీద ఉంది. అలాగే రెండోది నేను ఇంకోటి విషయం చెప్తానండి. ఇంకో విషయం, నేను అంబేద్కర్ ఇండియా మిషన్ లో 10 సంవత్సరాలుగా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. పివి సునీల్ కుమార్ గారు ఏదైతే పెట్టారు, పివి సునీల్ కుమార్ గారు వారి పిల్లలకి ఎవరికి కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసుకోలేదండి. ఎందుకంటే ఒక విషయం, ఎవరైతే ఒక వ్యక్తి ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాడో ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ ముందు మనవళ్ళు కూడా ఇంకా రాజకీయ వారసులుగా చలామణి అయిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇచ్చినటువంటి సీట్లలో వారు మాత్రమే పోటీ చేయాలనుకున్న కోణంలో డబ్బున్న వాడు మాత్రమే పోటీ చేస్తున్నాడు. దీనికి ఖచ్చితంగా ఒక సవరణ అయితే జరగాలి. ఒకసారి ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసినటువంటి వ్యక్తి తిరిగి ఆ స్థానంలో పోటీ చేయకుండా కొత్త వారికి అదే సామాజిక వర్గంలో అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఐపీఎస్లు ఐఏఎస్లు అయినటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసుకోకుండా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు వెనకబడిన ఉన్న వ్యక్తులు కుదిలేయాలి. ఆ ఎస్సీ ఎస్టీ సోదరులు 10 మంది పోటీ పడ్డారనుకోండి, ఈ 10 మందిలో ఐపీఎస్ ఐఏఎస్ పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద టెక్నో స్కూల్లోనూ గట్ట చదువుతున్నారు, ఇంగ్లీష్ బాగా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు మాత్రమే ర్యాంకులు పట్టుకెళ్తున్నారు, వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అలాగా 10 పోస్టుల్లో 7-8 పోస్టులు వాళ్ళే పట్టుకుపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో హై స్కూల్లో చదివినటువంటి మనబోటి ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజుకి కూడా పెయింటింగ్ కార్మికులు గాను, ప్లంబింగ్ కార్మికులు గాను ఇలా మిగిలిపోతూ ఉన్నారు. మీరు కూడా దీని మీద కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం. చెప్పినటువంటి విషయాల మీద ఆల్రెడీ దానికి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలా, ఆలోచన చేసి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం తీసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు మీద ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కామెంట్ జరుగుతూ ఉంది. నేను చూస్తున్నాను, రామసేన శ్రీరామచంద్రుడు అంటే నాకు కూడా ఇష్టమే. నా ఇంట్లో శ్రీకృష్ణుని ఫోటోలు ఉంటాయి. కృష్ణుడు అంటే బాగా అభిమానిస్తాను. మీరు కూడా అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ గా కూడా పనిచేశారు. చేశాను. నేను హిందువుగా నేను ఒక మాట చెప్తాను. అందు గురించే రామాయణ భారతాల గురించి కూడా చెప్పగలుగుతున్నాను. నా కొడుకు పేరు శ్రీరామ్, నా భార్య పేరు సత్య శరత్ కుమారి, అనంతలక్ష్మి సత్యవతి దేవి పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి, మీరు నాకు వరుసగా అల్లుడు అవుతారు. ఎంచేతంటే మీ మామయ్య గారు బాబ్జీ గారు నన్ను అన్నయ్య అంటారు కాబట్టి నేను ఒక మాట చెప్తానండి. గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితులకి మనం సామాజికంగా చూస్తున్నటువంటి పరిస్థితులకి చాలా తేడా ఉంది అయ్యప్ప గారు.
ఇది మటుకు ఒప్పుకుంటానండి. మన పక్కనే మండపం అనేటటువంటి గ్రామం ఉంది కదా. అవునండి. మండపం అనేటటువంటి గ్రామంలో మొన్నటి వరకు 2 గ్లాసుల విధానం ఉండేది. మొన్నటి వరకు. ఇవాళ కూడా అక్కడ ఉన్నటువంటి దళితులు అగ్ర కులస్తులు కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అన్నవరం డెవలప్ అయింది కదా. అన్నవరానికి జస్ట్ 6 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ కదా అది. ఈ రకమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఎక్కడా పోలేదండి. వాళ్ళు 1991లో అక్కడ ఉన్నటువంటి అగ్ర కులస్తుల మండపం గ్రామం మీద దాడులు చేసి గుడిసెలు తగలబెట్టేస్తే అన్నవరం పాపం పిల్ల పాప పీచు గుడ్డు గోదాం మొత్తం ఇల్లు వదులుకొని సర్వం కోల్పోయి అన్నవరం వచ్చేసారు. అంటే మీరు అప్పుడు పిల్లలై ఉండొచ్చు. తర్వాత ఎస్పీ కలెక్టర్లు చట్టం ఉంది కాబట్టి వీళ్ళందరూ అక్కడ విజిట్ చేసి పీస్ కమిటీలు ఏర్పాటు చేసి అవి చేసి ఇవి చేస్తే ఈవేళ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ మొన్నటి వరకు కూడా 2 గ్లాసుల విధానం ఉంది. ఈ పల్లెటూళ్ళలో ఈ రకమైనటువంటి విధానం పోలేదు. ఏదో చట్టం ఉంది కాబట్టి కాస్త భయపడుతున్నారు అంతే. గారు చెప్పండి. చట్టం ఉంది కాబట్టి కాస్త రాజేష్ గారు చెప్పండి. ఏమవుతుంది అనేటటువంటి మాట అయ్యప్ప గారి మాటనే నేను ఏకీభవిస్తాను. ఒకసారి రాజేష్ గారి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత నాయకులు అలా కదండి. ఆ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీలాంటి పెద్దల మీద ఉంది. నిజంగా రాజకీయ నాయకులు ప్రోత్సాహంతో పెట్టబడుతున్నటువంటి కేసులు ఇవి. అలా కదండి. అస్పృశ్యత ఎన్ని జరుగుతున్నాయి. ఎవరైతే ఎంపీ గారు లేదంటే జడ్పీటీసీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారో వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వాళ్ళని ఎవరైతే ఎదిరిస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవడో ఖాళీగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఖాళీగా తిరిగేవాడిని కబురు పెట్టి ఆడి మీద ఒక పిటిషన్ ఇవ్వరా నేను చెప్తాను పోలీసులకి, ఇలాగని ప్రోత్సహించేటటువంటి ప్రోత్సాహ కేసులే ఇవి. రియల్గా జరిగేటటువంటి అత్యాచారాల మీద SC చట్టం వజ్రంలో పనిచేస్తుంది. దాని మీద ఆ రక్షణ కవచం ఉంది కాబట్టి ఇంకా దళితులు మనగలుగుతున్నారు. నేను ఇంకో విషయం రాజేష్ గారు అయిపోయారు. ఒక నిమిషం రాజేష్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. రాజేష్ గారు చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కానీ ఇంకా వివక్షకు గురవుతూనే ఉండం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ 3 అంశాల్లో ఆ రోజు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పొందుపరిచాడు. మనకి ఇంకా హక్కులు మనం ఇంకా ఇప్పటికీ పొందుతున్నాము. ఆ చట్టం ఉండడం వల్లనే ఇంకా మన మీద అంతో ఇంతో కొంచెం కాస్తో కూస్తో గౌరవం ఉంది. ఆ రిజర్వేషన్ అనేది లేకపోతే ఈ SC అట్రాసిటీ ఈ చట్టం లేకపోతే మనల్ని అసలు సామాన్య మానవునిగా కానీ లేకపోతే ఒక మనిషిగా కానీ చూసే పరిస్థితుల్లో లేవు కొన్ని గ్రామాల్లో. ఇప్పుడు చెప్పారు కుమార్ రాజా గారు, ఒక సర్పంచ్ అయితే SC రిజర్వేషన్ లో సర్పంచ్ అయితే ఆ సర్పంచ్కి ఏమీ హోదా ఉండదు. అక్కడ ఎవరో ఒక అగ్ర కులస్తుడు అక్కడ మేనేజ్ చేసే పరిస్థితి. అతని ఊరికే సంతకానికి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి సంతకానికి ఉపయోగించుకుంటారు తప్ప ఏమి అభివృద్ధి జరుగుతుంది లేకపోతే ఆ గ్రామంలో ఏమి నిధులు వస్తున్నాయి, ఈ గ్రామానికి ఇంకా ఏం అవసరము అనేది ఆ సర్పంచ్ కనీసం పాపము తెలియజెప్పే పరిస్థితిగానే ఉండదు. ఎక్కడైనా ఆఫీసులు లేకపోయినా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్కి పోయినా ఆ పెద్ద ఫోన్ చేస్తేనే పని జరుగుతుంది. కానీ సర్పంచ్ చెప్తే ఎటువంటి పరిస్థితి ఉండదు. ఒక LED బల్బ్ వేయాలన్నా కానీ ఆ గ్రామంలో వారు చెప్పినదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాం, తప్పకుండా అనుభవించినాం. కానీ ఎందుకంటే మేము రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగంలో ఇంకా వెనుకబాటుతనాన్ని ఆ రోజే ఆయన పసిగట్టాడు. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇది ఇప్పటికీ రూపుమాపే దశలో లేదని, ఈ రూపుమాపే వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగాలనేది చెప్పాడు. ఈ పర్టికులర్ టైం అనేది కాదు. కానీ అసమానతలు తొలగే వరకు రిజర్వేషన్ ఖచ్చితంగా అమల్లోకి రావాలా, అమల్లో ఉండాలనేదే ఆ రోజు ఆయన. ఎందుకంటే ఆయన కానీ ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో చిత్కారాలు చూశాడు. అతను ఎంపీగా పోటీ చేస్తే కక్షగట్టి ఓడించిన పరిస్థితి మనం చూశాము. ఈ విధంగా ఎంత కుల వివక్ష ఉందో మనం ఒకసారి అర్థం చేసుకున్నాం. కానీ ఎందుకంటే మేము కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివాసం చేసే వాళ్ళం, అక్కడి నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి పడుతున్న బాధలు, పడుతున్న ఇబ్బందులు ఇప్పటికీ ఇంకా కొన్ని గ్రామాల్లో గుళ్ళలోకి ప్రవేశం లేదంటే అదే అండి. గ్రామాల్లో ఇప్పటికీ ఆ దుస్థితిలో మనం కొనసాగుతున్నామంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకు నేను ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మేము కానీ ఆ అవమానాలు, చిత్కారాలు ఇప్పటికీ పడుతున్నాము, పడినాం కాబట్టి
మాకు బాధతోనే ఈ విషయాలన్నీ తెలియజెప్తున్నాము. ఇప్పటికైనా కులికపూడి గారు విషయాన్ని మనం ఈరోజు చర్చలోకి తీసుకున్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి ఈ విధంగా మాటలు అక్కడ రెచ్చగొట్టే విధానాలు, రెచ్చగొట్టే ధోరణిలో మనకు ఉండకూడదు అనేది మనం సాధించుకోవాల్సినది చట్ట పరిధిలో ఉంది. ఈరోజు చట్ట పరిధిలో సుప్రీంకోర్టు రాజేష్ గారికి ఒక విజ్ఞప్తి. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడేది రైట్. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల గురించి ఆయన మాట్లాడారు. దళితులు క్రైస్తవ్యం వైపు ఎందుకు ఆకర్షించబడ్డారు? ఆవేళ బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు మనకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష వల్ల ఈ దళితుల్ని కనీసం మనుషులుగా గుర్తించకుండా పశువుల గంట హీనంగా చూశారు కాబట్టే కదా వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసి మేము ఆదరిస్తాం రండి అని చెప్పేసి అని స్కూల్స్ పెట్టి, హాస్పిటల్స్ పెట్టి వాళ్ళకి అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా వాళ్ళ మతాన్ని మార్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్పుల వల్లే కదా అప్పుడున్న పరిస్థితుల్లో కుమార్ రాజా గారు అప్పుడున్న పరిస్థితుల్లో అనంతరము కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్నారు, మంచి పొజిషన్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు దేశాన్ని రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదుగుతున్నాము. దానికి మనం గర్వపడాల్సిందే. ఇంకా రావాలని కోరుకుంటున్నా నేను. ఈ విధంగా మనకు విద్వేషాలు, మనకు రెచ్చగొట్టే తనాలు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. కానీ నాకు ఎటువంటి దీని మీద ఉండదు. ఎందుకంటే మనం అందరం సోదరభావంతో మెలగాల. సోదరభావంతో మెలిగినప్పుడు మాత్రమే దేశం అగ్రస్థానంలోకి ముందుకు వెళ్తారు. కానీ ఈ రిజర్వేషన్లు తొలగించిన లేకపోతే ఈ కుల వివక్ష, నువ్వు చెప్తున్నారు కుల వివక్షత ఉండకూడదని, వేలుతో సహా లోపలికి భూమిలోకి పాతుకుపోయింది. దాన్ని తొలగించాలంటే అంత ఆశామాషి కాదు. మీకు తెలుసు, మీకు తెలుసు పెద్దలు, మీరు తెలుసు, నేను చెప్పేంతటి వాడిని కాదు. కానీ ఆ వ్యవస్థ వేలు నూనుకొని పోయింది. దాన్ని తీయాలంటే చాలా చాలా క్లిష్టమైన సమస్య ఇది ఎవరికైనా కానీ. వ్యవస్థ వేళ్ళలోకి పోయింది సమాజంలో మీరే అంటున్నారు. వేళ్ళకు పోయినటువంటి వ్యవస్థను పెకిలించడం చాలా కష్టం అంటున్నారు. మరి అటువంటిప్పుడు దళితుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి మారాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే మత మార్పిడిని ఎలాగ వాళ్ళని వేరుగా చూస్తారు? మత మార్పిడి అనేది ఏ విధంగా జరుగుతుందో గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసు. మతం మారే హక్కు ఎవరికైనా. ఆస్ట్రేలియాలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాము, తర్వాత వచ్చి క్రిస్టియన్ కంట్రీలు అన్నింటిలోనూ కూడా మనం కూడా వెళ్తున్నాము, కన్వర్ట్ చేస్తున్నాము. హిందువులుగా గుళ్ళు కట్టుకునే స్వేచ్ఛ హక్కు ఎవరికైనా ఉంది. ఈ దేశంలో కానీ ఎవరికైనా ఆ స్వేచ్ఛ ఉంది, ఆ హక్కు ఉంది. కానీ ఇక్కడ ప్రలోభాలకు గురి చేస్తున్నారు, జరుగుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ డబ్బు ఆశ చూపో లేకుంటే వాళ్ళను ప్రలోభ పెట్టో వాళ్ళ బలహీనతలను క్యాచ్ చేసుకొని మత ప్రచారానికే మేము వ్యతిరేకం. మత మార్పిడికి మేము వ్యతిరేకం. బలవంత మత మార్పిడికి మేము వ్యతిరేకం. కానీ ఈ వాళ్ళు స్వేచ్ఛగా మతం మారితే మేము ఎవరు వస్తాము. మా కుటుంబంలోనే కుమార్ రాజా గారు చెప్పబట్టే కదా వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. కుమార్ రాజా గారు నేను నా కుటుంబంలోనే మా సొంత అన్న మతం మారినాడు. నేనేమన్నా ఆయన ఇష్టం అది. దానికి నేను అదే స్వేచ్ఛ ఉంటుంది కదండి. నేను కాదు, నువ్వు మారద్దనలా, నువ్వు మారద్దనలేదు, మారినాడు. ఓకే, ఆయనకి ఏం నచ్చిందో సంబంధం లేదు. సమయం అవుతుంది సార్. డిబేట్ లో పాల్గొన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే కానీ చట్టానికి లోబడే మనం నేను అనడం లేదు. అది రైట్స్. ఇది అప్డేట్స్ చూస్తున్నానండి. వైకే న్యూస్ తెలుగు వారి గుండె చెప్పండి.